నమస్కారం. మా గల్ఫ్ న్యూస్కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. బహ్రెయిన్లో హ్యాండ్, ఫుట్, మౌత్ డిసీజెస్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా నర్సరీలు, కిండర్ గార్డెన్లు మరియు ప్రాథమిక పాఠశాలలో కేసుల సంఖ్య ఇటీవల పెరుగుతున్నాయి. పిల్లల్లోనే అధిక కేసులు ఉన్నప్పటికీ కోవిడ్ తర్వాత పెద్దల్లో కూడా ఇన్ఫెక్షన్ కనిపిస్తున్నాయని చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ జైనాబ్ ఆల్మూసాలి తెలిపారు. హెచ్ఎఫ్ఎండి అనేది కాక్సాకీ వైరస్ A16 వల్ల కలిగే సాధారణ వైరల్ అనారోగ్యం. వైరల్ సోకిన 3 నుంచి 6 రోజుల తర్వాత లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా జ్వరం, నోట్లో పుండ్లు మరియు అరచేతులు, అరికాళ్లు మరియు కొన్నిసార్లు పిరుదులపై దద్దుర్లు లేదా చిన్న బొబ్బలు కనిపిస్తాయని అన్నారు. సాధారణంగా అక్టోబర్, నవంబర్లో కేసులు గరిష్టంగా ఉంటాయని, డిసెంబర్ నాటికి కేసులు తీవ్రత తగ్గుతాయని పేర్కొన్నారు. అయితే మొదటి వారంలో బొబ్బల ద్వారా ఏర్పడే లిక్విడ్ మరియు చేతి స్పర్శ ద్వారా హెచ్ఎఫ్ఎండి వ్యాప్తి చెందుతుందన్నారు. దద్దుర్లు తగ్గిన తర్వాత కూడా అంటువ్యాధి కొనసాగుతుందని డాక్టర్ జైనాబ్ హెచ్చరించారు. కుటుంబ సభ్యులు జాగ్రత్తగా ఉండాలని మరియు కాలానుగుణ సమయంలో వ్యాప్తిని అరికట్టడానికి పరిశుభ్రత చర్యలను పాటించాలని ఆరోగ్య నిపుణులు కోరుతున్నారు. మస్కట్ మరియు నార్త్ అల్ బటినా గవర్నరేట్లలో పబ్లిక్ న్యూసెన్స్కు పాల్పడిన పలువురిని ఒమన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ సీబ్లోని స్పెషల్ టాస్క్ పోలీస్ యూనిట్తో సమన్వయంతో 7 ముసుగు ధరించిన ఒమన్ జాతీయులను అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తులు సీబ్లోని విలాయత్లో పబ్లిక్ ప్లేస్లో న్యూసెన్స్ సృష్టించడంతో పాటు ట్రాఫిక్ అంతరాయం కలిగించారని పోలీసులు తెలిపారు. మరో సంఘటనలో నార్త్ అల్ బటినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ సోహార్లోని విలాయత్లో ముసుగు ధరించిన పలువురిని అదుపులోకి తీసుకుంది. వీళ్ల దాడిలో ఒక వ్యక్తి గాయపడ్డాడని పోలీసులు తెలిపారు. అల్లర్లను ప్రేరేపించడం, ట్రాఫిక్ అంతరాయం కలిగించడం వంటి ఆరోపణల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. దుబాయ్లో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు 200కు పైగా మోటార్ సైకిళ్లు మరియు స్కూటర్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ భద్రతా నిబంధనలు పాటించడం, రోడ్లపై ప్రజా భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించారు. అలాగే రోడ్డుపై ప్రమాదకరమైన డ్రైవింగ్ ప్రాక్టీస్కు సంబంధించి 271 వాహన డ్రైవర్లకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు దుబాయ్ పోలీసులు సోషల్ మీడియాలో వివరాలను షేర్ చేశారు. ట్రాఫిక్ రూల్స్ను అందరూ ఖచ్చితంగా పాటించాలని కోరారు. లేదంటే కఠిన చర్యలకు వెనుకాడమని హెచ్చరించారు. కువైట్లో విద్యా మంత్రిత్వ శాఖ పర్యవేక్షక ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ నేపథ్యంలో విద్యా సంస్కరణలపై చర్చించడానికి కువైట్ విద్యాశాఖ మంత్రి ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వైస్ ప్రిన్సిపల్, డిపార్ట్మెంట్ హెడ్ మరియు కిండర్ గార్డెన్ సూపర్వైజర్ వంటి పోస్టులను త్వరలోనే ప్రభుత్వం భర్తీ చేయనుంది. అనేక మంది టీచర్లు ప్రమోషన్ల కోసం గత 6 ఏళ్లుగా వేచి ఉన్నారు. ఈ క్రమంలో తొలుత ప్రమోషన్లు ఇవ్వాలని, ఆ తర్వాతనే డైరెక్ట్ రిక్రూట్మెంట్కు పోవాలని పలువురు సూచించారు. అయితే కొన్ని సబ్జెక్టులలో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు ఉండడంతో చర్చల్లో స్పష్టత కోసం ప్రయత్నించినట్లు ఉపాధ్యాయ వర్గాలు తెలిపాయి. అలాగే కిండర్ గార్డెన్లలో పర్యవేక్షక పోస్టులకు భారీ డిమాండ్ ఉందన్నారు. కాగా కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు, ఇంటర్వ్యూలు, సర్వీస్ రికార్డ్, అనుభవం ఆధారంగా కొత్త పోస్టుల్లో ఉపాధ్యాయులను నియమించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో విద్యామంత్రి జలాల్ అల్ తబ్దిబాయ్ పాల్గొన్నారు. కాగా అంతకుముందు ఈ కొత్త విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలపై పలు ఉపాధ్యాయ సంఘాలు కోర్టులను ఆశ్రయించాయి. సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ జోహాన్స్బర్గ్కు చేరుకున్నారు. G20 నాయకుల సదస్సులో సౌదీ అరేబియా ప్రతినిధి బృందానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ ప్రతినిధి బృందంలో ఆర్థిక మంత్రి మహమ్మద్ అల్ జదాన్ మరియు సౌదీ షెర్పా ఆర్థిక సహాయ మంత్రి అబ్దుల్ మెహ్సెన్ అల్ ఖలాఫ్ ఉన్నారు. ప్రపంచ ఆర్థిక మరియు అభివృద్ధి సవాళ్లపై ఈ శిఖరాగ్ర సమావేశంలో చర్చించనున్నారు.
ఖతార్లో నేషనల్ హెల్దీ ఏజింగ్ ఇనిషియేటివ్ లో భాగంగా ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని ప్రోత్సహించనున్నారు. ఇందులో భాగంగా ఆల్ మషాఫ్ హెల్త్ సెంటర్ లో కొత్త ఇంటిగ్రేటెడ్ కేర్ ఫర్ ఓల్డర్ పీపుల్ క్లినిక్ ను ప్రారంభించారు. వృద్ధులకు అవసరమైన ప్రత్యేక సేవల కోసం నెట్వర్క్ క్లినిక్లను విస్తరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్లినిక్ లో రుమైలా హాస్పిటల్లోని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోలా రేటింగ్ సెంటర్ ఫర్ హెల్త్ ఏజింగ్ అండ్ డిమెన్షియా కింద పనిచేస్తాయి. ఖతార్ మిడిల్ ఈస్ట్ లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ICOPE ఫ్రేమ్వర్క్ ను అమలు చేసిన మొదటి దేశంగా నిలిచింది. ఇది వృద్ధులలో ఆరోగ్య సమస్యలను ముందస్తుగా గుర్తించడంలో మద్దతిస్తుంది. వృద్ధుల జీవన నాణ్యతను పెంచుతుంది. ఏప్రిల్ 2023లో అల్ వాజ్మా హెల్త్ సెంటర్లో మొదటి క్లినిక్ ను ప్రారంభించారు. అనంతరం రావ్దత్ అల్ ఖైల్ లీబైబ్ ఖతార్ యూనివర్సిటీ ఆరోగ్య కేంద్రాల్లో క్లినిక్లను ఏర్పాటు చేశారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.